రే అసలు ఏం చూసాంరా ఇప్పుడు? సినిమాకి వెళ్లే ముందు ట్రైలర్ చూసి ఏదో రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ అనుకుని వెళ్ళాను. గుండెలు జల్లుమన్నాయి భయ్యా. ఇది యుఫోరియా కాదు, ఇది ఒక మెంటల్ టెన్షన్. అసలు ఇలాంటి పాయింట్ని టచ్ చేయాలంటే గుండెలుండాలి. ఈ సినిమా చూశాక మీరు మీ ఫోన్ని, మీ సోషల్ మీడియాని చూసే విధానం మొత్తం మారిపోతుంది. అంతే. అబ్బా! థియేటర్ నుండి బయటకొచ్చిన తర్వాత కూడా ఆ టెన్షన్ ఇంకా తగ్గట్లేదు. స్క్రీన్ మీద క్యారెక్టర్ సఫర్ అవుతుంటే మనం సీట్లో కూర్చుని అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం చూడండి. అదే ఈ సినిమా సక్సెస్. స్టార్టింగ్‌లో కొంచెం చిల్‌గా అనిపించినా తర్వాత బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. సినిమా అయిపోయి లైట్స్ వేసినా ఎవ్వడూ సీట్లో నుండి లేవలేదు. అంత ఇంపాక్ట్ ఉంది మరి. స్టోరీ గురించి చెప్పాలంటే ఇది మన ప్రతి ఒక్కరింట్లో ఉండే చిన్న విషయమే. ఒక గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డ్రీమ్స్. కానీ ఒక చిన్న వీడియో లీక్ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా తలకిందులయ్యాయి. డిజిటల్ వరల్డ్‌లో మనం ఎంత అన్‌సేఫ్‌గా ఉన్నాం. ఒక అమ్మాయి ఐడెంటిటీ మీద అటాక్ జరిగితే ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఇదే ఈ యూఫోరియా మెయిన్ పాయింట్. అర్జున్ సాయి గారు పాయింట్‌ని గట్టిగా పట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళ కాలేజ్ లైఫ్, ఆ ఫన్ అంతా బానే ఉంటుంది. కానీ ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి బూమ్! ఒక ట్విస్ట్ ఇస్తాడు డైరెక్టర్. ఇంటర్వెల్ కార్డ్ పడినప్పుడు నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటుంది. ఎక్కడా ల్యాగ్ అనిపించడు, చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ తోడా సీరియస్ అయిపోతుంది బాస్. మైండ్ గేమ్స్, లీగల్ బ్యాటిల్స్, ఇమోషనల్ ట్రామా, కాసేపు అరే ఇది సినిమానా లేక నిజంగా జరుగుతుందా అన్నట్టుంటుంది. క్లైమాక్స్ మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒక స్ట్రాంగ్ మెసేజ్తో ఎండ్ చేశారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే లీడ్ రోల్స్ చేసిన కొత్త వాళ్లంతా పిచ్చెక్కించేశారు. ఇంకా భూమికా చావ్లా గారు తను స్క్రీన్ మీదుంటే ఆ గ్రేసే వేరు. చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సపోర్టింగ్ కాస్ట్ అంతా కొత్తవాళ్లైనా ఎక్కడా ఓవర్ యాక్టింగ్ లేకుండా చాలా న్యాచురల్గా చేశారు. డైరెక్టర్ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ని డీల్ చేసినప్పుడు కొంచెం మిస్ అయినా బూతు సినిమా అయిపోయేది. కానీ ఎక్కడా లైన్ క్రాస్ చేయకుండా చాలా రాగా చూపించాడు. రన్ టైం చాలా క్రిస్ప్గా ఉంది, ఎక్కడా బోర్ కొట్టదు. విజువల్స్ చాలా మూడీగా, డార్క్గా ఉంటాయి. సినిమా థీమ్కి అదే కరెక్ట్. కెమెరా వర్క్ కొన్ని సీన్స్లో చాలా డిస్టర్బింగ్గా ఉన్నా స్టోరీ డిమాండ్ అదే. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సీన్స్ని ఎలివేట్ చేయడం కాదు, మన హార్ట్ బీట్ని పెంచేస్తుంది. సాంగ్స్ పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తలలో తిరుగుతూనే ఉంటుంది. సినిమాలో మెయిన్ పాజిటివ్స్ అంటే ఆ స్ట్రాంగ్ మెసేజ్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, పీక్స్లో ఉండే బీజిఎం, ఇంకా ఎక్కడా ల్యాగ్ లేని రన్ టైం. నెగటివ్స్ చెప్పాలంటే కొన్ని సీన్స్ చాలా ఇంటెన్స్గా ఉండి డిస్టర్బ్ చేస్తాయి. అందుకే వీక్ హార్టెడ్ వాళ్ళకి కొద్దిగా కష్టమే. ఇంకా సెకండ్ హాఫ్లో కొద్దిగా లీగల్ డ్రామా ఎక్కువైందనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేదేంటంటే ఇది కేవలం యూఫోరియా కాదు, ఇది ఒక రియాలిటీ చెక్. ఫ్యామిలీతో వెళ్లాలరా అంటే ఇంట్లో చెప్పి వెళ్ళండి, ఎందుకంటే కొన్ని సీన్స్ అన్‌కంఫర్టబుల్గా ఉంటాయి. బట్ యూత్ అండ్ పేరెంట్స్ మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థియేటర్లో ఆ టెన్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కిక్కుంటుంది. నా రేటింగ్ అయితే 3.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా. సినిమా చూసి బయటికి వచ్చాక మనం కొద్దిగా ఆలోచిస్తాం. మరి మీలో ఎవరైనా సినిమా చూసింటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రా రివ్యూస్ కోసం మన ఛానల్ ద వోకల్ ఫెడ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.